ఆషాఢ మాసం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని వినాయక్ నగర్ లో గ్రామదేవత శ్రీ పోచమ్మ తల్లి బోనాల వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో అలంకరించిన బోనాలను తలపై మోసుకుని డప్పు చప్పుళ్లు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం పోచమ్మ తల్లికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబాల్లో సుఖ సంతోషాలు నెలకొనాలని, గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల విన్యాసాలు, భక్తుల జైజైధ్వానాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడాయి. ఈ వేడుకల్లో కాలనీ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ విధంగా ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా చేస్తున్నాము. కాబట్టి మా వినాయక ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఈసారి ఇంకా ఘనంగా చేస్తున్నాం. ఇది 12వ సంవత్సరం ఈ బోనాలు చేయడం. కాబట్టి అందరూ ఘనంగా చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరి లేడీస్కు అందరికీ చెప్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసిన కార్యకర్తలు, లేడీస్కు అందరికీ పాదవందనాలు తెలుపుకుంటాను. మరియు ఆషాఢ మాసం పురస్కరించుకొని ఈ ఏడాది ఇంత ఘనంగా చేయడం బాగున్నది. కాబట్టి మీరందరూ ఎంతో మంచిగా చేసిరు. కాబట్టి ఆషాఢ మాసం పోచమ్మ తల్లి మాత అమ్మవారి విగ్రహం, మళ్ళీ ఎల్లమ్మ గారి అమ్మవారి తర్వాత పోచమ్మ విగ్రహం తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా జరుపుకున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళను కానీ మంచిగా పడాలని ఆ అమ్మవారిని కోరుకుంటాను. ప్రతి ఒక్కరి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై బోలో పోచమ్మ తల్లికి. ముందుగా తెలియజేయడం ఏమనగా వినాయక్ నగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటింటికి మా యొక్క వినాయక్ యూత్ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఎందుకంటే మన ఈ యొక్క ఆషాఢ మాసం పండగ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ రోజు బోనాలు తీద్దామా, ఏ రోజు అందరం బోనాలు తీద్దామా, ఏ రోజు తీద్దామా అని చెప్పి ప్రతి ఒక్కరు అన్నారు. అలాంటి ఉత్సాహం, అలాంటి కోరిక ప్రతి ఒక్కరికి కలగాలి. ఇలా ఎందుకంటున్నా అంటే ప్రతి ఒక్కరి ఇంటి నుంచి తీస్తున్నారు. అదే రకంగా ఇంకా ఇది 12వ సంవత్సరము. మనం 2015 నుంచి స్టార్ట్ చేసాము. ఈరోజు 2026 రెండవ తారీఖు 8వ నెల. ఈ యొక్క డేట్ను ఇంత క్లియర్గా చెప్తున్నా అంటే మీ అందరి సహకారంతో ప్రతి ఒక్క ఇంటికి మా యొక్క కార్యకర్తల పాదాభి ధన్యవాదములు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు తెలియజేసుకునేది ఏమదనగా మనం ఇంత కష్టపడుతున్నాం. ప్రతి ఇంటికి కూడా ఇదే ఆలోచన ఉండాలి, ఇలాగే చేయాలి. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ప్లస్ ఇక్కడ సహాయం చేసినటువంటి ప్రతి ఒక్క భక్తునికి ఇంటికి పేరు పేదిన మా యొక్క కార్యకర్తల ధన్యవాదములు. బోనాలు ప్రతిసారి వినాయక్ నగర్లో జరుపుకుంటాము. ఈసారి ఇంకా బాగా జరుపుకున్నాము. ప్రతిసారి ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాము. వినాయక్ నగర్ పోచమ్మ మందిరం దగ్గర ఘనంగా బోనాల పండుగ జరపడం జరిగింది. మహిళలకి, కార్యకర్తలకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాల పండుగ
తెలంగాణ ప్రాంతంలోనే వైభవంగా జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం మా వినాయకనగర్ కాలంలో ఇలా ఎల్లవేళలా ఎప్పటికీ పిల్ల పాపలందరూ చల్లగా ఉండాలని చెప్పి, ఈ కాలనివాసులంతా చల్లగా ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరం ఈ బోనాల పండుగ మేము పురస్కరించుకొని చేస్తూ ఉంటాము. ప్రతిసారి ఘనంగా చేస్తున్నాము. అలాగే ఈ కాలనీ వాసులే కాకుండా సంగారెడ్డి నుంచి చాలామంది మహిళలు ఇక్కడ అత్యధికలో పాల్గొన్నారు. ఈ బోనాల పండుగ సిద్ధాంతం ఏంటంటే, చిన్న పిల్లలకు మన ప్రాచీన కాలంలో చిన్న చిన్న వ్యాధులు వచ్చేవి, ఆ వ్యాధులు పోవాలని చెప్పి తల్లికి బోనం తీస్తాము అని చెప్పి అప్పటి కాలంలోనే మొక్కున్నారు. కాబట్టి అది ఆనవాయితీగా వస్తూ మా వినాయకనగర్ కాలంలో ప్రతి సంవత్సరం వైభవంగా చేస్తున్నాము. జై పోచమ్మ తల్లి, జై ఎల్లమ్మ.